హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఈరోజు డే 6. సో డే 6 అనమాట ఈరోజు. అండ్ నిన్న వ్లాగ్ ఇంకా సడన్గా స్టాప్ చేశాను, చార్జింగ్స్ అన్నీ అయిపోయి చాలా టైర్డ్ అయిపోయాం నిన్న. అండ్ ఈరోజు అయితే మేము స్టార్ట్ అయ్యాము ఇంటికి. యాక్చువల్గా ఈరోజు ఇంకో ప్లాన్ ఉంది, బట్ అది డ్రాప్ చేసుకున్నాం. ఎందుకంటే నాకు కొంచెం టైర్డ్గా అనిపిస్తుంది అనమాట. కొంచెం పీరియడ్స్కి దగ్గరలో ఉన్నాను అండ్ స్లీప్లెస్నెస్ వల్ల ఆ టైర్డ్నెస్, ఇంకా ఎక్కువ వాక్ చేసేది ఉంది ఈరోజు 2 ప్లేసెస్ అనుకున్నాం. అంటే ఒకటిగా అది కానీ ఇది కానీ వెళ్దాం అనుకున్నాం. రెండిటికి వాకింగ్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఇంకా అందుకని 2 డ్రాప్ అయిపోయాం. సో ఇప్పుడైతే మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి టైము 10:30 అయింది. ఇంక ఇంటికి స్టార్ట్ అవుతున్నాం. మాకు ఇక్కడ నుంచి 3 hours అలా పడుతుంది. అండ్ మేము మొన్న ఇంటి నుంచి వచ్చి 1 week అయిపోయింది కరెక్ట్గా. సో మేము కావాల్సినవన్నీ తీసుకోవాలి. ఇంట్లో ఫ్రిడ్జ్ అంతా ఖాళీ చేసి వచ్చాం కదా 1 week అని చెప్పి, ఇంకా మిల్క్, ఇండియన్ గ్రాసరీస్ ఇవన్నీ తీసుకోవాలన్నమాట. ఇంకా ఎలాగో 3 hours టైం పడుతుంది కదా. సో ఆన్ ది వేలో గ్రాసరీ షాపింగ్ అండ్ ఇండియన్ స్టోర్ షాపింగ్ చేసుకొని ఇంక ఇంటికి వెళ్తాము. ఇంక ఈరోజు ఇంకో 2 days అనమాట. మేము యాక్చువల్గా లాంగ్ వీకెండ్కి కొంచెం ముందే అన్నీ చూసుకున్నాము. అదే చాలా బెస్ట్ అనిపించింది నిన్న మా ఎక్స్పీరియన్స్తో కదా. నిన్న అసలు ఎంత జనము, పార్కింగ్ కోసం 1 hour తిరిగి విసిగిపోయి, ఆ ఎండ నిన్న టూ మచ్ ఉంది. ఇక్కడ ఎండ చాలా దారుణంగా ఉంటుంది అనమాట. అంటే చాలా స్ట్రైట్గా తగిలి నాకు విపరీతమైన హెడేక్ నిన్నంతా. అసలు చాలా విసిగ్గా అనిపించింది నిన్న. ఇన్ని రోజులు హ్యాపీగా తిరిగేసాం జనం ఎవరు లేకుండా. అంటే నార్మల్ డేస్లో లీవ్స్ పెట్టుకుని వెళ్ళాం కదా. సో ఇంక ఈరోజు కూడా అలానే అనిపించింది. లాంగ్ వీకెండ్గా జనాలు చాలామంది ఉంటారు అండ్ అటు చాలా వాక్ చేయాలి. ఎందుకు ఇంకా చూసిన వరకు చాలా. ఇంకెప్పుడైనా నెక్స్ట్ వీకెండ్ అవి కొంచెం దగ్గరలోనే అనమాట, ఒక 2.5 hours ట్రావెల్స్లోనే. సో ఎప్పుడైనా ఒక వీకెండ్ ప్లాన్ చేసుకుందాం, ఇంక పిల్లలతో ఈ 3 days హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు అని అనుకున్నాము. ఇంటికి వెళ్ళాక కూడా పెద్దగా పనులేం లేవు. అండ్ నాకు కొంచెం మొక్కల మీద బెంగ కూడా వచ్చేసింది. అక్కడ వర్షం, క్లైమేట్ బాగుంది కదా, నేను మర్చిపోయాను అసలు ఇల్లు మొత్తం అన్నీ మర్చిపోయి కంప్లీట్ హాలిడేస్లో. ఏవైతే మొలకలు వచ్చినాయో అసలు ఎలా ఉన్నాయి. వాటర్ ఫుల్గా పోసి వచ్చాను, బట్ స్టిల్ ఇది ఉంటుంది కదా, ఇప్పుడు వెళ్ళాక చూసుకోవాలి. మేము మేబీ 3 hours అంటే మేబీ 2 లోపు ఇంటికి రీచ్ అవ్వచ్చేమో ఈ పనులన్నీ చూసుకొని. 2-2:30 అవ్వచ్చు మేము అనుకుంటున్నాం. మరి ట్రాఫిక్ ఎలా ఉంటుందో తెలీదు. సో ఇంటికి రీచ్ అయ్యి ఇంకా ఆరామ్సే ఏదో ఒకటి తినేసి ఇంకా రెస్ట్ అనమాట, రిలాక్స్ అయ్యి 3 days హ్యాపీగా. పెద్దగా పనులు కూడా ఏం లేవు, ఇంటి దగ్గరే కుదిరితే వాకింగ్కి వెళ్ళొచ్చు అని అనుకున్నాం. బుజ్జి ఇందాక నేను వెయిట్ చూసుకుంటే 1.5 kgs తగ్గాను. నేను తగ్గితే నువ్వు తగ్గవేంటి, కానీ చాలా వాక్ చేసాం ఎవ్రీడే. ఎలా కాదన్నా 4 to 5 kilometers మంచి వాకింగ్ చేసేవాళ్ళం ఎవ్రీడే. తిరుగుతూనే ఉండాలి. యూరోప్లో బెస్ట్ థింగ్ ఏంటంటే ఎంత సీనిక్గా ప్లేసెస్ ఎంత బాగుంటాయో అంత వాకింగ్ ఉంటుంది ప్రతి దానికి. ఈవెన్ దో మనకు ఓన్ వెహికల్ ఉన్న వాకింగ్, ఇవన్నీ వాక్ చేసే ప్లేసెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అసలు మేము అంతకుముందు యూరోప్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు అయితే నా కాళ్ళు కొట్టుకుపోయే, లిటరల్లీ అంత తిరిగి వాళ్ళం. అప్పుడు కార్ లేదు అసలు. ఓ మై గాడ్, వెయిట్ బాగా తగ్గుతాం ట్రిప్స్కి వెళ్తే, బాగా అనిపిస్తుంది నిజంగానే. అండ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇట్ వాజ్ వెరీ గుడ్. చాలా బాగా అనిపించింది. అంత టైర్డ్ అయిపోలేదు. ఆరామ్స్ అన్నీ చూసుకున్నాం, చాలా బాగా జరిగింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, పిల్లలతో ఈ రేంజ్లో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా బాగా జరిగింది. ఇంకా ఈ 3 days ఇంక ఫుల్ రెస్ట్, రిలాక్స్ అనమాట. ఈ వీడియోస్ చేయడానికి నాకు ఇంకా ప్లేస్ కూడా లేదు. అన్నీ కాపీ చేసుకోవాలి. 2 phones ఫుల్ అయిపోయినాయి, వీడియోస్ తీసుకొని ఫుల్ అయిపోయాయి. అన్నీ కాపీ చేసుకొని ట్రావెల్ వీడియోస్ చాలా కష్టం. వాటికి వ్యూస్ అంతగా రాకపోయినా మాకు మెమరీస్గా ఉంటాయని షేర్ చేసుకోవడం తప్ప చాలా చాలా కష్టం. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఎంత షూట్ చేస్తామో తెలీదు. ఒక 1 hour వచ్చేస్తుంది వీడియో. ఎలా కాదన్నా నేను షూట్ చేస్తే, ఎస్పెషల్లీ ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు, అదంతా 1 hour నుంచి 20-25 minutesకి కట్ చేసుకొని చాలా చూసుకొని కట్ చేసుకోవాలి. చాలా టైం పడుతుంది. ఎక్స్క్యూజ్ మీ. సో అది ఇంకా అవన్నీ చూసుకొని స్లోగా ఈ 3 days కొంచెం ఎడిట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఖాళీగా ఉన్నాం కాబట్టి. అషిత పడుకుంది, తన స్లీప్ టైమింగ్లోనే స్టార్ట్ అయ్యాము. సో ఎస్, వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో చూసి ఎంజాయ్ చేయండి. ఇంటికి వెళ్ళాక ప్లాన్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను. అండ్ నైట్ వరకు వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. అండ్ మా
లాస్ట్ డే అయితే ఇంకా ఏమంటారు అన్‌ప్లాన్డ్‌గా అయిపోయిందనమాట. ఇంకా ఆ రోజు మార్నింగ్ లేచేటప్పటికి చాలా టయర్డ్ ఉన్నాం. మీరు నా ఫేస్ చూస్తే మీకు అర్థమై ఉంటది. నాకు ఆ స్లీప్‌లెస్‌నెస్ అదంతా తెలుస్తుంది ఫేస్‌లో. ఇంకా వద్దు టయర్డ్ అవ్వద్దు రిలాక్స్ అయిపోదామని ఇంకా ఆ రోజు మార్నింగ్ డిసైడ్ అయ్యి ఇంకా పిల్లలకి కుక్ చేసుకొని ఇంక ఇంటికి స్టార్ట్ అయ్యామనమాట. సో 1 వీక్ ఇంట్లో లేకపోతే అన్నీ ఫినిష్ అయిపోతే ఎస్పెషల్లీ ఇండియన్ గ్రాసరీస్ ఎన్ని తెచ్చుకున్నా కొన్నన్నా ఉంటాయి కూరగాయలు లాంటివి కొనుక్కోవడానికి. ఇంకా కొన్ని ఏవైతే లేవో అవి ముందే నేను లిస్ట్ అవుట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆన్ ది వేలో తీసుకుందామని. సో అన్నీ రాసుకొని పెట్టుకొని ఆ ఊర్లోనే తీసుకుంటున్నాను. ఇది మా ఊరు కాదు, అంటే మేము ఉండే ప్లేస్ కాదనమాట. సో ఇక్కడ కొన్ని వెజిటేబుల్స్ అయితే బాగానే దొరికాయి. నేను అనుకున్న ఆప్షన్స్ అయితే కొంచెం తక్కువే దొరికాయి అనమాట. అండ్ బేసిక్గా ఇండియన్స్ ఎక్కడున్నా నేను చాలాసార్లు చెప్పా, ఎంత ప్రైస్ ఉన్నా సరే ఇండియన్ వెజిటేబుల్స్ కానీ కొన్ని అస్సలు మిస్ అవ్వలేము. సో అది మ్యాండేటరీ ఎక్కడున్నా సరే. అండ్ ఇక్కడ నాకు లక్కీగా మ్యాంగోస్ కనిపించాయి. మా హస్బెండ్ నేను ముందు అనుకున్నాము మ్యాంగోస్ ఏమన్నా కనిపిస్తే తీసుకో అని చెప్పారు. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి చాలా వెరైటీస్ కనిపించాయి. సో నాకు అర్థం కాలేదు ఏం తీసుకోవాలని. ఆవిడని అడిగితే చెప్పారనమాట కొన్ని. ఇప్పుడు ఏదైతే బాక్స్ చూపిస్తున్నారో అది మంచి బ్రాండ్ ఆల్పెన్జో, కొంచెం కాస్ట్లీ ఉంటాయి బట్ చాలా బాగుంటాయి టేస్ట్ వైజ్ అని చెప్పారు. రిమైనింగ్ కేసర్ అవన్నీ చెప్పారు కానీ నాకు ఎప్పుడు తిన్న ఎక్స్పీరియన్స్ లేదు. సో నాకు ఎందుకులే ఆల్పెన్జో అంటే మనకు తెలుసు బాగా వినిందే కదా అని, ఇంకా అది మంచి బ్రాండ్ అన్నారని చెప్పి అందులోంచి తీసుకుందాం అని అనుకున్నా. ఈలోపు వెజిటేబుల్స్ అవి తీసుకున్నా అనమాట. బెండకాయలు ఎప్పుడు తీసుకున్నా నేను ఖచ్చితంగా విరిపే తీసుకుంటాను, ఎందుకంటే నాకు అదే అలవాటు అయిపోయింది. సో ఎస్, ఇక్కడ వెజిటేబుల్స్ కొన్ని తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, అబ్రాడ్లో ఉన్నప్పుడు మనకి కొన్ని క్రేవింగ్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇలాంటి ఫ్రూట్స్, మ్యాంగో అందరికీ ఉంటుంది ఫేవరెట్ లాగా. నాకు కూడా అంతే. వన్ ఆఫ్ ది సీజనల్ ఫ్రూట్ కదా, సో ఇయర్లీ వన్స్ దొరికేది. దానికి నేను చాలా టెంప్ట్ అయ్యి తీసుకున్నా వద్దని చాలా ఆలోచించాను. ఎందుకంటే ఇక్కడ చాలామంది చెప్తారు ఇండియన్ స్టోర్స్లో దొరికేవి బాగోవు జాగ్రత్త అని చెప్పి. బట్ ఏంటంటే పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసమన్నా తీసుకుందామని ఆవిడతో మాట్లాడాను అనమాట. అంటే కొంచెం డాగుల్లాగా అనిపించాయి, డౌట్గానే అనిపించింది. ఆవిడ ఈ బాక్స్ వచ్చేసి బాక్స్కి 6 ఉంటాయి అనమాట. ఆ 6 19 యూరోస్ అని చెప్పారు. ఓకేలే అని కొంచెం డాగులు ఉన్నాయంటే ఆవిడ ఏం చెప్పారంటే అన్ని బాక్సెస్లోంచి మీకు నచ్చింది తీసుకోండి అని చెప్పారు. సరే కదా అని బాక్సెస్ ఉన్నాయన్నీ ఓపెన్ చేసుకుని అందులో ఆల్పెన్సో తీసుకున్నాను. డౌట్ఫుల్గానే తీసుకున్నాను. అలానే ఇంటికి వెళ్ళేటప్పటికి అన్నీ ఒక్కటంటే ఒక్కటి కూడా మంచిగా లేదు. లోపల ఓపెన్ చేస్తే అన్నీ కుళ్ళిపోయాయి. అచ్చంగా ఎలా కొన్నామో అలా పడేశాను అనమాట. చాలా బాధ అనిపించింది. అంటే నమ్మి తెచ్చుకున్నాను కదా, బయటకు కొంచెం డాగులు ఉన్నాయి కానీ తెచ్చుకున్నాను. బట్ ఫైనల్లీ ఫ్లాప్ అయిందనమాట తినడానికి లేకుండా. అండ్ ఇక్కడ అమెజాన్లో ఇప్పుడైతే సేల్ జరుగుతుందండి 31st నుంచి. సో ఈ మోచి బ్రాండ్లో నేను కొన్ని శాండిల్స్ తీసుకున్నాను అనమాట. ఇవి చాలా బాగుంటాయి. మోచి బ్రాండ్ చాలా మంచి బ్రాండ్, బట్ చాలా మంచి ప్రైజెస్కి వస్తున్నాయి. ఇవి యూజువల్లీ మనకి 1500, 1800, 2000 అలా ఉంటాయన్నమాట. సో బెస్ట్ డీల్లో కొన్ని నాకు నచ్చిన కలెక్షన్ నేను ఆర్డర్ చేసుకున్నాను. అవి మీకు కూడా షేర్ చేస్తున్నాను, ఎందుకంటే నా స్లిప్పర్స్ కలెక్షన్ కూడా చాలామంది అడుగుతారు. నేను చాలా రేర్గా తీసుకుంటాను, బట్ మంచి బ్రాండ్లో, మోచి బ్రాండ్లో నేను ఆల్రెడీ వాడిన ఎక్స్పీరియన్స్ ఉంది. అందులో బ్లాక్, నేను స్లిప్పర్స్ ఎప్పుడు కొనుక్కున్నా బ్లాక్ మ్యాండేటరీగా ఉండాలి నాకు. అండ్ ఇది మీకు కొంచెం గోల్డ్ రోజ్ పింక్ షేడ్లో వస్తుంది. బేస్ పాడవడం కాదండి, వీడియోలో అలా కనిపిస్తుంది కానీ అది మంచిదే. అంటే నేను డైరెక్ట్గా చూశాను కాబట్టి చెప్తున్నాను అనమాట. సో ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. గోల్డ్లో ఉంది, రోజ్ పింక్, బ్లాక్ అండ్ బీచ్ కలరు, క్రీమ్ కలర్లోనే ఉన్నట్టుంది ఆప్షన్స్. నేను లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంకొక 2-3 కూడా ఇస్తాను. సో నాకు నచ్చినవి కావాలంటే ట్రై చేయొచ్చు. మంచి అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నాయన్నమాట. మన దగ్గర గోల్డ్లో ఒకటి, బ్లాక్లో ఒకటి ఉంటే ఆల్మోస్ట్ అన్నిటికి సెట్ చేసేయచ్చు. అండ్ మోచి మంచి బ్రాండ్ కాబట్టి స్టైలిష్గా ఉంటాయి. అండ్ హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చిన్న చిన్న హీల్స్ లాగా ఉండి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. అంటే పార్టీ వేర్స్కి వాటికి, రెగ్యులర్ వేర్కి కాదు. సో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. ఇండియన్ స్టోర్స్ వెజిటేబుల్స్ అవన్నీ కూడా సరిపోతే ఇంకా జర్మన్ సూపర్ మార్కెట్లో తీసుకున్న వెజిటేబుల్స్తో కలిపి వీక్ అంతా వచ్చేస్తే మ్యాంగోస్ దొరికే బుజ్జి, ఆల్పెన్సో ఉన్నాయి, బంగన్పిల్ లేవు. అవి కూడా కొన్ని పాడైపోయి, బాగున్న దాంట్లో ఒక 3 వరకు తీసుకొచ్చా అంతే. అన్నీ మెత్తగా డాగులు పడ్డాయి. ఏదో తినాలని కోరిక. మాకైతే అక్కడ మాకు
దగ్గర షాప్లో పెద్దగా ఏం దొరకవు అండ్ వేరే వెరైటీస్ కూడా తెలియదు. నీకు కేసర్ మ్యాంగో అంటే తెలుసా? నేను ఫస్ట్ టైం వినడం, అది ఓపెన్ చేసి చూసేసాం సన్నగా ఇలా ఏమో అంటే తీయగా ఉంటుంది లేదో తెలీదు, రిస్క్ అంత పెట్టి కొనుక్కోనని నేను ఆల్పెన్సా వరకు తీసుకొచ్చా ఒక 3 వెళ్ళాక చూడాలి. దక్షిత్కి పెట్టాలి, దక్షిత్కి అషి అమ్మకి ఫస్ట్ ఫ్రూట్. అషిత ఇయర్ మిస్ అయిపోతే మళ్ళీ కష్టం. దక్షిత్ తిన్నాడు ఇండియాలో, దక్షిత్ తిన్నాడు ఆ ఏజ్ లో తిన్నాడు. అదేంటది ప్యూరీది ఉంటది కదా, పేర్లు కూడా మర్చిపోయాను. ఆహా పాసిఫైర్ లాగా, పాసిఫైయరా దాన్ని ఏమంటారు? పాసిఫైర్ కాదు, అసలు పేర్లే గుర్తులేవు. అందులో పెట్టి ఇచ్చేదాన్ని. ఇప్పుడు అషితాకి అసలు ఎలా అయినా ఫస్ట్ కిట్కి సెకండ్ కిట్కి ఎంత డిఫరెన్స్ అంటే, దక్షిత్కి 10 months 11 months వచ్చిన గబుక్కుని ఏదైనా ఫ్రూట్ ఇస్తే అమ్మో మింగేస్తాడేమో, అట్టుపండు మింగేస్తే ఎలాగా, ఫస్ట్ కిట్కి ఎంత ప్యాంపరింగ్గా ఉంటామో భయంగా. అషిత అయితే ఇప్పుడు అఫ్ కోర్స్ అషితకి పళ్ళు వచ్చినా అంతకుముందు కూడా బాగానే తినేది, అంటే భయపడేదాన్ని కాదు. ఐ డోంట్ నో సెకండ్ కిడ్కి ఆ ధైర్యం అంతా అలా వచ్చేస్తుందేమో తెలీదు. దక్షిత్ వెనకాలంతా ఫుల్. హాయ్ చెప్పు. అమ్మా ఏంటది? అటుకులు, రెడ్ ఫ్లెక్స్. నానా అది నీకు ఇష్టం కదా? ఇటు దక్షిత్ నీ టీ షర్ట్ మీద ఏముంది? పెంగ్విన్. పెంగ్విన్ ఏది? అవేంటో తినకూడదు. ఆశయం వచ్చింది పెంగ్విన్. మేము 2.5 hours ఇంటికి రీచ్ అవుతాం, మధ్యలో ఎక్కడ ఆగకపోతే. మోస్ట్లీ ఆగద్దు అనుకుంటున్నాం, లంచ్ టైం కల్లా వెళ్ళిపోతాం. బుజ్జి నాకు చాలా హెవీగా అనిపిస్తుంది. చెప్పలేదు, కొట్టాడు గట్టిగా. అమ్మా కొట్టావు దాన్ని. అండ్ అలా ఇంటికి రీచ్ అయిపోయాము. సో మేము ఆన్ ది వేలో అనుకోకుండా లోకల్ స్టోర్స్కి కూడా వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే ఆ రోజు మధ్యాహ్నం లంచ్ చేయడానికన్నా కర్డ్ అవి లేవు, మిల్క్ అది కాఫీ తాగడానికన్నా. సో అప్పటికే లేట్ అయింది. ఇంకా వెళ్ళి తీసుకొని ఇంటికి వచ్చేటప్పుడు లేట్ అయింది అనమాట. దక్షిత్ కూడా ఫేస్ చూశారు కదా, నిద్రపోయి లేచాడు. అషియమ్మ అయితే అసలు ఇంటికి వచ్చే వరకు లేవలేదు, మంచి నిద్రపోయింది. అండ్ అక్కడ స్ట్రాబెర్రీస్ తీసుకున్నాను అనమాట. అవి ఫ్రెష్గా ఉన్నాయి కదా, సో మంచి తింటుంది. దాని బుగ్గలు కూడా అలానే పింకీగా స్ట్రాబెర్రీ లాగా అయిపోయాయి. ఇంకా లగేజ్ ఊరెళ్ళడం ఒక ఎత్తు అయితే అవన్నీ పైకి తెచ్చుకోవడం ఒక ఎత్తు. సో మా హస్బెండ్ అన్నీ తీసుకొస్తున్నారు అండ్ నేను ఇంకా ఒక్కొక్కటి ఇంకా సర్దుతున్నాను అనమాట. ఒక పక్కన ప్యారలల్గా పిల్లలకి కుక్ చేశాను, మా వరకు కుకింగ్ చేస్తున్నాను. వీక్ తర్వాత ఇంటికి వస్తే మొక్కలు చూడాలని చాలా ఉంటుంది. వెయిటింగ్ ఎలా ఉన్నాయో ఏంటో. ఎండ మాత్రం అద్దరిపోతుంది అసలు. ఇంప్రూవ్మెంట్స్ అయితే అయ్యో రోజ్ ప్లాంట్స్ అన్నీ విడిచిపోయి పాడైపోయి, ఏదో తవ్వేసింది సమ్ యానిమల్ ఏదో. ఎస్ రోజ్ కూడా ఈ విడవక ముందే ఎండిపోతున్నాయి, బట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అండ్ ఇది బాగా గ్రో అయింది, స్ప్రింగ్ ఆనియన్. అండ్ పుదీనా ఇది కూడా బాగుంది, మట్టి బాగా ఎండిపోయింది కానీ బాగుంది. వావ్ ఏం పాడవల్ల, వాటర్ ఫుల్గా పోసాను. సో మెంతి కూర అదంతా హార్వెస్ట్ చేసేస్తారు రేపు. అండ్ కొత్తిమీర చూసారా, వావ్ ఎంత బాగుందో, బుజ్జి కొత్తిమీర. ఐ థింక్ ఇది ఎక్కువ హైట్ ఎదగదు అనుకుంటున్నాను నేను, బట్ సో వావ్. అండ్ పాలకూర కూడా ఇలా డెవలప్ అయింది, సూపర్. ప్లాంట్స్ అన్నీ బాగున్నాయి. అండ్ టమాటోస్ వచ్చాయి. అశ్వినా దా లోపలికి మళ్ళీ ప్లాంట్ కొనుక్కొని తెచ్చుకున్నాను నేను. న్యూ ఇండోర్ ప్లాంట్స్ కాఫ్లాండ్లో చాలా డేస్ తర్వాత వచ్చాను కదా. నాన్న వస్తారమ్మా. ఏ డాడీ మనకు కొత్త హ్యాండ్ బ్యాగ్ ఫ్లవర్స్ తెచ్చారు. లోపలికి స్ట్రాబెర్రీ బుగ్గలు అయిపోయినాయి.
ఇంకా ఉన్న లగేజ్ తర్వాత తెచ్చుకుందాం లేవచ్చి. పెద్ద ట్రాలీ అవి ఉన్నాయా? డాంకేషూన్. బా దా ఎండకి పాడైపోయి. అండ్ ఇంకా తను రోజెస్ అవి తీసుకున్నారు. ఇంట్లో ఫ్లవర్స్ ఏమి ఉండవు కదా 1 వీక్ ఊరెళ్తే. అండ్ ఇలా రోజ్కి ఇలా ఒక చిన్న పౌడర్ లాంటిది ఇస్తారు ఇక్కడ ఫ్లవర్స్ కొనుక్కున్నప్పుడు, ఎస్పెషల్లీ రోజెస్కి అనమాట. సో ఇదేంటంటే జస్ట్ ఆ వాటర్లో మిక్స్ చేస్తే కొంచెం ఫ్రెష్గా ఉంటాయి ఎక్కువ రోజులు అన్నట్టు వాళ్ళు ఇస్తారు. బట్ నాకు పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించదు. నార్మల్గా అది వేసి పెట్టకపోయినా నార్మల్గానే అనిపిస్తాయి. సో ఇక్కడ వాటర్లో వాడు ఇచ్చినందుకు వేస్తా అనమాట. అది మనం సపరేట్గా కొనుక్కునేది కాదు, మనం ఫ్లవర్స్ బొకే కొనుక్కున్నప్పుడే అందులోనే ఉంటుంది. సో ఆ రోజు కొంచెం ఆరెంజ్ ఒక్కటే ఫ్రెష్గా ఉన్నాయి, మిగిలిన కొంచెం ఒళ్ళినట్టు ఉన్నాయి. ఇంకా అందుకని ఇంకా ఆరెంజే తీసుకొచ్చాను అనమాట. తెచ్చి ఫస్ట్ వేజ్లో వేసాను. ఇలా ఫ్లవర్స్ కానీ ప్లాంట్స్ కానీ ఏమన్నా తీసుకొస్తే ముందు సర్దే వాటికన్నా ఇలా అరేంజ్మెంట్లోనే నాకు ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంట్లో ఫ్లవర్స్ పెట్టుకోవడం బాగా అలవాటైపోయి అవి లేకపోతే చాలా బోస్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకనే ఒక ఫ్లవర్స్ బొకే. అండ్ నాకు ఇష్టమైన ఒక ప్లాంట్ కూడా దొరికింది కాఫ్లైన్లో. ఆ ప్లాంట్ నేను ఫ్రాంక్ఫర్ట్ ఒక ప్లేస్కి తీసుకెళ్ళాను కదా, అక్కడ చూశాను అనమాట. అక్కడ చూసినప్పటి నుంచి చాలా బాగా అనిపించింది. సో లక్కీగా కనిపించింది, ఇంక అంతే ఇమీడియట్గా తీసేసుకున్నాను. ఇది ఇండోర్ ప్లాంట్, నేమ్ ఎగ్జాక్ట్గా తెలీదు. నేను వీడియోలో మీకు చూపిస్తాను, ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి. అంటే బ్యాక్ సైడ్ అంతా రెడ్ కలర్లో ఉంటుంది, పైన అంతా డబల్ షేడెడ్ ఉండి మొత్తం ఒక ప్లాంట్లో 3 షేడ్స్ ఉన్న ఫీలింగ్ వచ్చిందనమాట. చాలా లైట్ వెయిట్ అండ్ చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది చూడడానికి. అందుకే దొరికింది కదా ఇంక మిస్ చేసుకోవద్దని ఇమీడియట్గా తీసేసుకొని ఇంట్లో దానికంటూ ఒక ప్లేస్ వెతుక్కున్నాను. ఇదిగోండి మనకి పెడతారు కదా, సో మీకు ఇన్వర్టెడ్గా కనిపిస్తుంది, ఫ్రంట్ కెమెరా పెట్టాను కాబట్టి. ఇంకా పాట్ కూడా ఫస్ట్ అందులోంచి తీసేసి వాటర్ పోసి ఇంకా పక్కన పెట్టాను. ఇంకా మీన్వైల్ కుకింగ్ అంతా కంప్లీట్ చేసేసాను. పిల్లలకి ఆల్రెడీ మార్నింగే కుక్ చేసి పెట్టేశాను వాళ్ళకి. ఇంకా ఆ రోజు మేము లంచ్ చేసేటప్పటికి అరౌండ్ 3:30 ఏమో అయింది. ఇంక వేడివేడిగా అన్నం పెట్టుకొని ఇన్స్టెంట్గా వండుకొని ఏముంటే ఫాస్ట్గా అయిపోయేవి. రైస్ అయ్యేలోపు అయిపోయేది. ఎగ్ పుల్ట్ ఒకటే కాబట్టి ఎగ్ బుర్జియో ఎగ్ పుల్టో ఏదో ఒకటి, ఇంకా అదైతే కంప్లీట్ చేసేసాను. అండ్ ఆ రోజు ఒక సాడెస్ట్ థింగ్ జరిగిందనమాట నాకు. ఏంటంటే బయట నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ ఐస్ పెడుతున్నాను. బయట నుంచి వచ్చేటప్పుడు కార్ డోర్ క్లోజ్ అయిపోయి కార్లో నా వేలు పెట్టేసుకున్నాను, థంబ్ ఫింగర్ అనమాట. అసలు ఒక రేంజ్లో అయింది ఇది. అండ్ ఇక్కడ వీళ్ళిద్దరు ఫైట్ చూసారా, ఈ మధ్య బాగా కొట్టుకుంటున్నారు ఇంట్లో, అలా పుష్ చేస్తున్నాడు, ఇంకా అది ఏడుస్తూ ఉంటుంది. సో ఆ రోజు తగిలినప్పుడు నిజంగా చేశాను నేను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, అప్పటికి తగిలి ఒక 2 hours 3 hours అవుతుంది. అప్పటికి బ్లాక్ అయిపోయింది చూసారా. ఆల్మోస్ట్ నేను 5 days ఫింగర్ ఇలా కదపలేకపోయాను. ఇప్పటికీ ఇన్ని డేస్ అయినా బ్లాక్నెస్ అదంతా అలానే ఉంది. 5 days నాకు స్వెల్లింగ్ కానీ, అసలు 2 days అయితే నైట్ నిద్రలేక అసలు మొత్తం చెయ్యంతా నొప్పి అనమాట, లెఫ్ట్ హ్యాండ్. అసలు ఎంత ఏడ్చానంటే నైట్లు కూడా ఏడ్చి ఇంకా డోలో వేసుకునే సిచ్యువేషన్కి వచ్చానమాట. ఐ డోంట్ నో ట్రిప్ ఎండ్లో ఇలా ఎందుకు జరిగిందో. లక్కీగా హాలిడేస్ కాబట్టి నెక్స్ట్ 3 days మా హస్బెండ్ ఎవ్రీథింగ్ మేనేజ్ చేసుకున్నారు. ఎందుకంటే ఒక హ్యాండ్తోనే చేయగలిగే పనులు మాత్రమే చేశాను, ఇంకొక హ్యాండ్ ఇలా కదిపే పొజిషన్లో కూడా లేనమాట. సో ఇంకా తనే మొత్తం బ్యాగ్స్ అన్నీ అన్ప్యాక్ చేసుకొని నేను కొంచెం కొంచెంగా హెల్ప్ చేశాను. ఎందుకంటే అసలు నిజంగా కదిపే పొజిషన్ లేదనమాట. ఆ ఇంపాక్ట్ ఈవినింగ్కి నైట్కి బాగా ఎక్కువైపోయింది. అప్పటికి కొంచెం నార్మల్గా ఉన్న నైట్ అయితే ఇంక ఫుల్ ఏడుస్తూ డోలో వేసుకొనే పడుకున్నాను. సో చాలా చాలా బాధగా అనిపించింది. అలా ఎందుకు జరిగిందో నాకైతే అర్థం కాలేదు. ఇంకా అలా ఈవినింగ్ అన్నీ సర్దుకుంటూ మామూలు కడిగేయచ్చులే. ఇక్కడ ఆల్మండ్ బాక్స్ ఇందులో పెట్టా, ఇక్కడ పెట్టా పైన ఇక్కడ ఈ డోర్లో. ఏంటమ్మా అది? ఏం తిన్నావు దక్షిత్? ఆల్మండ్ తింటున్నావా? అండ్ ఇంకా గ్రాసరీ షాప్ నుంచి తెచ్చుకున్నవన్నీ ఫిల్ చేస్తున్నారనమాట. అండ్
ఎప్పుడైనా ట్రిప్ తర్వాత చాలా టయర్డ్గా అలా అనిపిస్తుంది. మాకు కొంచెం బాగానే అనిపించింది, ఎందుకంటే అన్నీ పక్కాగా ప్లాన్డ్గా చేసుకున్నాం కాబట్టి. అండ్ నాకు హ్యాండ్కి తగలడం వల్ల చాలా బాధగా అనిపించింది, ఎందుకంటే ఇట్ వాస్ హారబుల్ అనమాట. అంత పెయిన్ అనిపించింది. సో ఇంకా తను అన్నీ చూసుకుంటున్నారు. అండ్ ఇంకా ఈవినింగ్ అయ్యాక ఇంకా మొక్కలన్నిటికీ వాటర్ పోస్తున్నాం. మేము మధ్యాహ్నం వచ్చాం కదా, సో మధ్యాహ్నం ఎండకు పోయకూడదని చెప్పి ఇంకా సన్ అంతా కొంచెం డౌన్ అయ్యాక ఈవినింగ్ అలా వాటర్ పోస్తూ ఇంకా అన్నీ చెక్ చేస్తున్నాము. ఎప్పుడైనా ప్లాన్స్ని పెంచుకొని ఊరెళ్ళాలంటే ఫస్ట్ మైండ్లోకి వచ్చేది ప్లాన్సే. ఎందుకంటే మేము లాస్ట్ టైం అలానే నేను డెలివరీ అయ్యాక ఇండియా వచ్చాను కదా, మా హస్బెండ్ మమ్మల్ని తీసుకురావడానికి ఆల్మోస్ట్ ఒక 1 month 25 days ఉన్నారు. అప్పటికి కొన్ని మొక్కలు వాడిపోయి ఒకటైతే చచ్చిపోయిందనమాట. నాకు చాలా ఇష్టంగా కొనుక్కున్నది. అప్పటి నుంచి మాకు భయం, ఎవరికైనా ఇచ్చి వెళ్ళాలన్నా ఎవరూ తెలియదు, దగ్గరలో ఎవరు లేరు. ఇంకా అందుకనే ఈసారి చాలా ప్లాన్డ్గా వేసుకున్నాం, మొక్కలు కూడా ఎక్కువ పెట్టుకోకుండా. ఎందుకంటే దగ్గర ఎవరైనా ఉంటే పెట్టి వెళ్ళచ్చు, లేకపోతే కొంచెం ఇబ్బంది. ఇండోర్ ప్లాంట్స్కి ఏంటంటే ఫుల్గా వాటర్ పోసినా ఇంట్లోనే ఉంటాయి కాబట్టి కొంచెం బాగానే ఉంటాయి, సస్టైన్ అవుతాయి వాటర్ పోయకపోయినా. అవుట్డోర్ ఏంటంటే సమ్మర్ కదా, అట్లీస్ట్ వింటర్ అయినా వాటర్ ఎక్కువ లేకపోతే చాలా తొందరగా డ్రై అయిపోతాయి. నేను ట్రిప్కి వెళ్ళే ముందే కంప్లీట్గా ఎక్సెస్ వాటర్ పోసేసాను అనమాట. ఎందుకంటే వాటికి హోల్స్ ఉన్నా ఇట్స్ ఓకే. అండ్ రోజ్ ప్లాంట్స్ కూడా కొంచెం బాగానే ఉంటాయి. జస్ట్ ఒక 1 week కాబట్టి మెయిన్ నేను భయపడింది ఆ లీఫీ వెజిటేబుల్స్ అన్నీ పాడైపోయి ఉంటాయేమో అనుకున్నాను. బట్ కొత్తిమీర ఇవన్నీ చూసుకొని చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఆ 1 weekకి చూసారా మొత్తం బూజు పట్టేసి చాలా హారబుల్గా అయిపోయింది బాల్కనీ అంతా. ఇంకా అన్ని పనులు అయ్యాక ఇంకా బట్టలు వేయడం స్టార్ట్ చేసాము. రాగానే బట్టలు వేసేసాం లంచ్ అయ్యాక, ఎందుకంటే చాలా బట్టలు అయ్యాయి. ఆ 4 days ఆ 3 daysలోనే ఆల్మోస్ట్ ఒక 6 times అన్నా వేసి ఉంటాం బట్టలు. ట్రిప్ నుంచి వచ్చినవి చాలా బట్టలు ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ 1 by 1 వేసేసాం అనమాట. సో అలా మా డే అయితే స్పెండ్ చేసాము. ఇంకా ఆ తర్వాత ఆల్మోస్ట్ నేను 10 days వరకు వీడియోస్ ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే నా హ్యాండ్ అసలు సెట్ అవ్వలేదన్నమాట. సో ఇంకా అలా టైం తీసుకొని ఇంకా వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఎడిట్ చేస్తూ ఉన్నాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది అని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఎవరైనా ట్రావెల్ సిరీస్ చూడకపోతే తప్పకుండా చూడండి. సో ఎస్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.